గుళ్ళల్లో హుండీల్లో దొంగతనాలు, లేకపోతే లెక్కలు పెట్టేటప్పుడు దొంగతనాలు అనేక సార్లు జరిగినయి, జరుగుతూనే ఉన్నాయి. ఆ జరిగినప్పుడు పట్టుకుంటారు. ఆళ్ళ మీద కేస్ పెడతారు. అరెస్ట్ చేస్తారు. ఇదొక కామన్ ప్రొసీజర్. లేదా లాక్కుని తీసుకొని వాళ్ళని మందలించి పంపించేటటువంటివి ఉంటాయి డిపార్ట్‌మెంటల్ యాక్షన్స్ ఇవి. అయితే చట్టపరంగా శిక్షించడం అనేది ఒక యాస్పెక్ట్. జగన్ టైంలో ఏంటి ముఖ్యమంత్రో లేకపోతే దేవాదాయ శాఖ మంత్రో, ప్రభుత్వం, క్యాబినెట్‌కి సంబంధం ఉండదు. అక్కడ ఉండేటువంటి అధికారులు తీసుకుంటారు. అప్పుడు రవికుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి మఠానికి సంబంధించిన జేఎన్ మఠానికి సంబంధించిన వ్యక్తొచ్చి అక్కడ అది సూపర్వైజర్‌గా ఉండేవాడు. అతను ఒక రూ. 72,000 విలువైనటువంటి డాలర్ల డబ్బుల్ని దాచుకున్నాడు. దొంగతనం చేశాడు. అది పట్టుకున్నారు. తర్వాత అతను దానికి భయపడిపోయి నా ఆస్తి అంతా రాసిచ్చేస్తా. నేను ఎన్నో ఏళ్ల నుంచి ఇట్లా డాలర్లు తీసుకుంటున్నాను. ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లమ్ రాలేదని చెప్తే, ఎంత తీసుకున్నావంటే ఇప్పుడు రూ. 14,00,00,000 అయినాయి నా ప్రాపర్టీస్ అని చెప్పాడు. అది మొత్తం రాసిస్తానన్నాడు. వాళ్ళ కుటుంబం కూడా అందుకు ఒప్పుకుంది. చివరికి రికార్డెడ్‌గా 14,00,00,000 అధికారికంగా రూ. 100,00,00,000 విలువైన ఆస్తుల్ని టీటీడీకి రాయించారు. అందుకు గాను అతను ఉండటానికి ఒక ఇంటిని మాత్రం వదిలేశారు. అట్లాగే అతనికి సంబంధించి ఏదైతే లోక్ అదాలత్‌లో కేసు రాజీ పరిచారు. ఎందుకయ్యంటే ఇట్లాంటి కేసులో వెంటనే బెయిల్ వస్తది. ఆ తర్వాత తొలిసారని మొదటిసారి పెద్దగా జైలు శిక్ష చేయరు. లేదంటే ఓ 4 రోజులు, 5 రోజులు రిమాండ్‌లో ఉన్నటువంటి జైలుని జైలు కిందన పరిగణించడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అందుకని ఈ పని చేశారు. స్వామివారికి మేమంతా న్యాయం చేశామని పాపం అప్పుడున్న పాలక మండలి అనుకుంది. వాళ్ళని అంగీకరించినటువంటి ఒక మాజీ న్యాయమూర్తి గారు కూడా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ మారుతోంది. ఇప్పుడేమైంది? ఇప్పుడు పరకామణికి సంబంధించి అంటే దాన్ని ఎట్లా ప్రచారం చేశారు చంద్రబాబు గారు, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లేకపోతే వీళ్ళందరూ కూడా అయ్యో! అది చిన్న దొంగతనం అంటారు. పరకామణిలో దొంగతనం అంటే చిన్న దొంగతనమా? అది ఆషామాషీ కాదు. దీని వెనకాల పెద్దల పాత్ర ఉంది. కరుణాకర్ రెడ్డి పాత్ర ఉంటది. లేకపోతే వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉంది అన్నటువంటి తరహాలో ప్రచారం చేశారు. వాస్తవంగా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆళ్ళకేమన్నా ఇస్తారా? అదే నిజమైతే రూ. 100,00,00,000 ఆస్తులు వాడి దగ్గర నుంచి ఎట్ట లాక్కుంటారు? కామన్ సెన్స్ ఇది. మనకి ఎంతసేపటికి విష ప్రచారం, విష ప్రచారం, విష ప్రచారం ఇదే మన ఆంధ్రాకి పట్టిన శాపం. ఇప్పుడు దేవుడి సంకల్పమో లేకపోతే దేవుడు బుద్ధి చూపెడుతున్నారో గాని, కరుణాకర్ రెడ్డి వరుసపెట్టి లెక్కలు తీసుకొచ్చాడు. మన పెంచలయ్యకి సంబంధించి. అతని దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి దాంట్లో ఒక్క బంగారు బిస్కెట్ మాత్రమే దొరికింది. మిగతాయన్నీ అతను ఆల్రెడీ తాకట్టు పెట్టుకొనున్నాడు. అతనికి వెంటనే బెయిల్ వచ్చేసింది. వితిన్ మినిట్స్ బయట తిరుగుతున్నాడు దర్జాగా. అట్లాగే తమిళనాడులో ఉన్నటువంటి గుళ్ళో దొంగతనం జరిగింది. టీటీడీ గుళ్ళో. అక్కడ తేడా రాసి 85,00,000 రూపాయలు నొక్కేసాడని చెప్పి ఒక ఉద్యోగి మీద యాక్షన్. అది డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ పేరు చెప్పి అతను అట్లాగే ఉద్యోగంలో ఉంచారు. ఇదేం పాపం అని అడుగుతున్నారు. వెంటనే ఈయనేమంటారు, ఇయన్నీ నా మీద అబాండాలేస్తుంటాడు. వాళ్ళ హయాం నుంచినే డబ్బులు తీసుకోవడం బిగించేశాడు అతను. కరుణాకర్ రెడ్డి పెట్టిన మనిషి అని చెప్పేసి నాయుడు గారు చెప్తారు. ఇప్పుడు ఈయన హయాంలో పెట్టిన మనిషి అయితే ఈయన చేసినట్టు అవుతదా? లేకపోతే అంతకుముందు రవికుమార్ అనేవాడు ఎప్పుడో తెలుగుదేశం టైంలో నియమితుడయ్యారు. మరి అప్పుడు చంద్రబాబు గారు పెట్టించినట్టు అవుతదా? లేకపోతే అప్పుడు పెట్టించినటువంటి చైర్మన్‌ది అవుతదా? ఇందులో దేవుడిని కెలికేసాం మనం. పతాక స్థాయికి చేరుతున్నాయి ఈ వివాదాలు.